నమస్తే అండి, మీ పేరు? నా పేరు రియాజ్ అండి, షేక్ రియాజ్. ఎక్కడ సార్? మాది మంగళగిరి పట్టణం అండి, టౌను. ఏంటంటే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న తరుణంలో మీకు ఏ విధంగా అనిపించింది ఈ పరిపాలన? 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన హామీలు అయితే చెప్పారో ఆ హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. పింఛను ముందుగా ఫస్ట్ పింఛను 3,000 కలిపి 3 నెలలు 3,000 కలిపి 4,000 రూపాయలు పింఛను ఇస్తానని చెప్పి 7,000 రూపాయల పింఛను అందించడం జరిగింది. అప్పుడు దాన్ని కూడా వైసీపీ వాళ్ళు 7,000 ఇవ్వరు, ఆ 3,000 ఇస్తారని చెప్పారు. ఏ మాట అయితే చెప్పారో కూటమి ప్రభుత్వం దానికి అనుగుణంగా గెలిచిన నెల ఫస్ట్ నెలలోనే 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంటే వైసీపీ వాళ్ళకి ఏం చెప్పడం అర్థం కాక వాళ్ళు కొన్ని అసత్య ప్రచారాలు చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇక్కడ మీరు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తారని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు ఏమో వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు సూపర్ 6 హామీలన్నీ గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. సూపర్ 6 హామీలు అంటే ఏందనేది వాళ్ళకి ముందు తెలియదు. ఉచిత బస్సు కూడా సూపర్ 6 హామీయే, పింఛన్ సూపర్ 6 హామీయే, డిఎస్సి 20 లక్షల ఉద్యోగాలు కూడా సూపర్ 6 హామీయే, అన్నదాత సుఖీభవ అది కూడా సూపర్ 6 హామీయే, దీపం పథకం అది సూపర్ 6లో హామీయే. ఒకటి మహిళలకి 1,500 రూపాయలదే మొత్తం 5 అయిపోయింది, ఒకటి ఉంది. వాళ్ళు ఏమీ చేయలేదని చెప్తున్నారు. ముందు వాళ్ళకి అవగాహన తీసుకోవాలా. గతంలో ఏం చెప్పారు ఎలక్షన్ ముందు అనేది ఒకసారి చూసుకొని మాట్లాడితే బాగుంటుందని, వాళ్ళకి అభివృద్ధి సంక్షేమం చూసి వాళ్ళకి ఏం అర్థం కాక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగానే ప్రజలు ఈ ప్రోగ్రాంకి మద్దతు తెలుపుతున్నారంటారా? వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు వాళ్ళు ప్రజావేదిక కూల్చేశారు. తర్వాత ఉచిత ఇసుక తీసేసి ఇసుక డబ్బులు పెట్టి విపరీతంగా పెరిగిపోయింది. మేము ప్రజల్లోకి వెళ్ళి చేస్తే ప్రజలు మమ్మల్ని బాగా ఇచ్చేసి మనకు సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళు కూడా అలా చేస్తే ఉంటుందేమో అని భ్రమలోకి బతుకుతున్నారు తప్ప, మేము సూపర్ 6లో 5 హామీలు అమలు చేసాం, ఒక హామీ కూడా ముందు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు భ్రమంలో ఉన్నారు తప్ప వాస్తవానికి లేదు. వాళ్ళ కార్యకర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళే వస్తున్నారు తప్ప ప్రజలు ఎవరు దీనికి రావట్లేదు, మద్దతు తెలపట్లేదు. మీ మంగళగిరి నియోజకవర్గంలో పరిస్థితి ఏంటంటే 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి నోచుకుంది, ఎలాంటి మార్పులు మీరు గమనించారు మంగళగిరి నియోజకవర్గంలో? మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పుడు కనువిని రీతిలో అభివృద్ధి సంక్షేమం 2 కూడా చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు రచ్చబండ కార్యక్రమం పెట్టి ఇక్కడ ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు చిరకాలంగా కొంతమంది ఇళ్ల పట్టాల గురించి నారా లోకేష్ గారికి చెప్పారు. కొంతమంది ఆ ఇళ్ల పట్టాలు కూడా ఫేజ్ 1 గతంలో చేసాం, ముందు కూడా చేయబోతున్నాం. అలాగే ఇప్పుడు రేపు మన ఇక్కడ నిడమూరులో బ్రిడ్జి కూడా ఒకటి శంకుస్థాపన చేసుకోబోతున్నాము. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏ మాట అయితే చెప్పామో ఆ మాట చేసుకోవడానికి మనం కట్టుబడి ఉన్నాం నారా లోకేష్ గారు. అలాగే ఆయన సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. శ్మశాన వాటికి కానివ్వండి, మసీదులు కానీ, చర్చిలకు కానివ్వండి, గుడులకు కానివ్వండి, ఇలాంటి ఎమ్మెల్యే గారు మంగళగిరి నియోజకవర్గం దొరకడం మన అదృష్టం అని మేము భావిస్తున్నాం. అంటే ఆదర్శప్రాయమైన నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దానని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ దిశగా ఈయన అడుగులు వేస్తున్నాడు అంటారా? నిజంగా ఆదర్శప్రాయమైన మంగళగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాడంటాడు? మా యోగలం రాస్తారది గౌరవనీయ శ్రీ నారా లోకేష్ గారు ఎన్నికల ముందు ఏ మాట అయితే చెప్పారో రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న కాన్స్టిట్యున్సీ అన్నిటికన్నా గొప్ప కాన్స్టిట్యున్సీకి ఆదర్శంగా తీసుకొని వెళ్తానని చెప్పారు. అదే విధంగా తీసుకెళ్తున్నారు. ఇంకా 1 సంవత్సరం ఆగితే దీని గురించి ఇంకా చాలా పురోగతి వస్తుంది. మంగళగిరి ప్రజలకి ఆయన అందుబాటులో ఉన్నారండి ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి ప్రజా దర్బారు పెట్టి ఎంతో మందిని కలిశారు. అలాగే ఎవరైనా కావాలంటే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తున్నారు. ఆఫీస్కి వెళ్తే ఏ పని అయినా కానీ అందరినీ పెట్టి అక్కడ పార్టీ వాళ్ళని కానివ్వండి, అక్కడ పిఏ గారిని పెట్టాను కానీ చేస్తున్నారు. ఏ పని అయినా కానీ ఎమ్మటే అవుతుందని తెలియజేస్తుంది. నారా లోకేష్ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున స్కామ్లు చేస్తున్నారని చెప్పేసి కూడా అంబటి రాంబాబు కానీ వైసీపీ నాయకులు నారా లోకేష్ని టార్గెట్ చేసి ఈరోజు మాట్లాడడాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఇంతకుముందు నారా లోకేష్ గారు అంటే ఆయనకి ఏమీ లేదని చెప్పారు. ఇవాళ నారా లోకేష్ గారు ఢిల్లీలు కానివ్వండి, ఇతర దేశాల్లో కానీ తిరుగుతుంటే వాళ్ళకి ఇంతకుముందు మేము ఏదో అనుకున్నాం నారా లోకేష్ గారు అంటే
ఏంది ఇది అసలు ఆయనకి ఈ విధంగా వెళ్తున్నారు, పారిశ్రామికవేత్తలు కంపెనీలు తీసుకొస్తున్నారని ఆయన గురించి ఆలోచించుకొని ఏం మాట్లాడి తెలియక ఏదో ఒకటి మేము చేస్తున్నాంగా స్కాములు ఆయన మీద కూడా చెప్తే జనం నమ్ముతారు అనుకుంటున్నారు. నారా లోకేష్ గారిని జనం ఏ విధంగా చూస్తున్నారంటే ఆశ్చర్యపోతున్నారు జనం. అసలు నారా లోకేష్ గారు ఏంది, మనం ఇంత అనుకోలేదో ఈ విధంగా చేస్తున్నారు, ఇలా డెవలప్మెంట్ చేస్తున్నారు ఇటు రాష్ట్రానికి, ఇలా తర్వాత దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్నారు, అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తున్నారు, విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నారు అని వాళ్ళకి అర్థం కాక ఏదేదో మాట్లాడుతున్నారు తప్ప ఏం లేదు. కాబోయే రోజుల్లో ఇంకా చాలా గొప్ప నాయకుడిగా చూస్తారు. వీళ్ళకి ఇప్పుడు ఓన్లీ చెమటలే పడుతున్నాయి, ఒంటి మీద చొక్కాలు కూడా ఉండవని ఈ రకంగా చెప్తున్నాను.